జనగణనలో కులగణన చేపడుతున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు లక్ష్మణ్. కులగణనతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు లక్ష్మణ్. శాస్త్రీయంగా కులగణన చేయాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు. మోదీ తీసుకున్న కులగణన నిర్ణయం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది అని చెప్పారు లక్ష్మణ్. రేపు చేపట్టబోయేటువంటి జనగణనలో కులగణనను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం ఏదుందో ఇది సామాజిక న్యాయానికి, అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభ్యున్నతి కోసము, దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతూ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి ఒక నిర్వచనానికి ఇది బలోపేతాన్ని చేకూరుస్తున్న దాంట్లో ఏమాత్రం కూడా సంకోచం లేదు. బడుగు బలహీన వర్గాలు, దళితులు, అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు నిమిత్తం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాల్లో లిఖించేటువంటి రోజు 30 ఏప్రిల్ కాబోతోంది. బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా మోసగిస్తుందన్నారు లక్ష్మణ్. బీజేపీ డిమాండ్ చేసినప్పటికీ 2010లో జనగణనలో కులగణన చేయలేదన్నారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వే నిర్వహించిందన్నారు. 2010లో సర్వే వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు. ఈ సర్వేకి కాంగ్రెస్ 5,000 కోట్లు దుర్వినియోగం చేసిందన్నారు లక్ష్మణ్. 2010లో యూపీఏ ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు జనగణనలో భాగంగా కులగణన చేపట్టకుండా ఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, మినిస్టర్ల బృందంతో, అర్బన్ మినిస్ట్రీ, రూరల్ మినిస్ట్రీ వాళ్ళ బృందంతో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా 5,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మీరు సర్వే చేశారు తప్పితే కులగణన చేయలేదు. జనగణనలో భాగంగా కులగణన చేపట్టలేదు. ఆనాడు ఇదే చిదంబరం గారు హోంమంత్రిగా దాన్ని విభేదించారు, వ్యతిరేకించారు. ఆ రకంగా మంత్రులు ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా నేను హోంమంత్రిగా ఈ జనగణనలో కులగణాన్ని చేపట్టనని చెప్పి మొండికేసి ప్రత్యేక సర్వే నిర్వహించి దానిని కూడా బుట్టదాఖలు చేశారు. చివరికి ఆ యొక్క ఆ సర్వే యొక్క వివరాలు కూడా బహిర్గతం చేయకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ 5,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసిందో అది కాంగ్రెస్ చరిత్ర.